ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మరింత మందికి చేరయ్యే విధంగా షేర్ చేయండి. మరి నిన్నటి రోజున సూపర్ 6 సూపర్ హిట్ మెగా హిట్ అయింది. మరి అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు, ఎందుకంటే 11 సీట్లకే పరిమితం కావడంతో. అదో దెబ్బ, మరి ఇంకో దెబ్బ పులివెందుల జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు రాకపోవడం. మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజీ టెండర్లో పాల్గొనొద్దు, మేము వస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ హెచ్చరికలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడు గారిని బావిలో దూకి చావాలని దుర్భాషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్గా 17 కాలేజీలు పునాదులు వేశారు. అదేంటి, సాక్షి మీడియా, సాక్షి పేపర్ 17 కాలేజీలు. మరి ఈరోజు ఆ 17 కాలేజీల పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలో భాగమైన పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఈరోజు మీరు అందరూ చూశారు, మేమందరం చూసాం. మరి 21లో మొదలుపెట్టి 23కంతా కాలేజీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారు. ఎన్ఎంసీ పర్మిషన్లు కూడా లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ మొండి గోడల్లాగే నిలిచిపోయాయి. ఒక పక్క బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, బీసీ భవన్లు కావచ్చు, మరి ఎన్నో ఇతర డిపార్ట్మెంట్ బిల్డింగులు కూడా 70-80% అయిపోయినవి కూడా ఆయన పూర్తి చేయలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన చేయలేదు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక పూల్చడం తెలుసు, రంగులు మార్చుకోవడం తెలుసు, రంగులు వేసి పేర్లు మార్చుకోవడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీల గురించి ఈ కష్టకాలాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగల నేత నారా లోకేష్ గారు, మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అనేక సార్లు రివ్యూ చేసి, ఎందుకంటే మొదలుపెట్టిన 17 కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏంటి దాని పరిస్థితి అని కూడా తెలుసుకొని మళ్ళీ దీన్ని ప్రాణం పోయాలి, ప్రజలకు ఇబ్బంది కడకూడదు. ఈ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఎన్నికల ముందు సుమారుగా 5 కాలేజీలు పూర్తి అయిపోయినాయి, 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. పార్వతీపురం మెడికల్ కాలేజీకి టెండర్ కూడా కాలేదు, ప్రాసెస్ కూడా జరగలేదు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరి ఈరోజు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఒక పక్క విద్యార్థులకి, ప్రజలకు న్యాయం చేయాలని గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారితో చర్చించి మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి సత్యకుమార్ యాదవ్ గారు పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రాణం పోయాలని ఆలోచన చేశారు. దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఏంటి ఈ అర్థం ఏంటి? ఎవరిని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న అభివృద్ధికి హెచ్చరిస్తున్నారా? మీరు చేయలేని పని మేము కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కియా దగ్గరకు వచ్చారు. మీలాగా మేము దోచుకోవడం, దాచుకోవడం కాదు. ఆ రోజు విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజు మీరు ప్రతిపక్షంలో వచ్చి ఇక్కడ కియా రాదు, ఏమీ రాదు, మీ భూములన్నీ నేను తిరిగిస్తా అని చెప్పి కియా ముందు నిలబడ్డారు. మేము కియా పూర్తి చేశాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా లబ్ధి పొందారు, మీ పార్టీ వారు కూడా లబ్ధి పొందారు. ఈరోజు ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల అనుబంధ సంస్థలు ఎంత వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి కలిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా ట్యాక్సుల ద్వారా సంపద వస్తుంది. సంపద పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది, సంక్షేమ పథకాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ మెడికల్ కాలేజ్ గురించి చూసాం. మీ మెడికల్ కాలేజ్ ఇక్కడ పెనుగొండలో మెడికల్ కాలేజీలు ఆహో ఓహో అంట. ఏంటి ఆహో ఓహో? పిల్లర్ల దగ్గర ఆగిపోవడమా? మీరు ఆహో ఓహో అని మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మెడికల్ కాలేజీల్లో మీరు కోరుకున్న మెడికల్ డాక్టర్ దగ్గరికే మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. 17 కాలేజీల్లో ఏదైతే మీరు 5 మొదలు పెట్టారో 5 హాస్పిటల్లోనూ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతోనే మీకు చూపిస్తాం. మరి ఆ విద్యార్థులంతా ఏమన్నా మీరు గొడ్డలతో నరికిన మీ బాబాయిని గొడ్డలతో నరికారే వారేనా కుట్లేసింది? ఏం మాట్లాడుతున్నారండి? సూపర్ 6 అబద్ధాలు అంటారు. సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళారు. మీరు కూడా ఒక వారం రోజులు తిరిగారు, ఏదో రాజకీయం చేద్దాం, మీ ఉనికి కాపాడుకుందామని. గ్రామాల్లోకి వెళ్ళారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు క్లారిటీగా చెప్పారు, తల్లికి వందనం అందరికీ వచ్చింది. చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి 4000 పెన్షన్ అందజేశారు. అన్నదాత సుఖీభవ వచ్చింది, స్త్రీ శక్తి కింద బస్సు వచ్చింది. మరి ఈరోజు దీపం 2 కింద సిలిండర్లు వచ్చాయి, ఉచిత ఇసుక, ఎక్సైజ్ పాలసీ. ప్రజలు మేము సూపర్ 6తో పాటు చెప్పనివి మరికొన్ని విషయాలు కూడా మరికొన్ని చేసాం. మరికొన్ని సంక్షేమ పథకాలు చేసాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం, పొలం పిలిచింది, పల్లె పండగ, ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు, మరి అమరావతి, పోలవరం. మరి 5 సంవత్సరాలుగా నేను రాయలసీమ బిడ్డ అన్నారు. మరి రాయలసీమకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? తాగునీరు, సాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, ఉపాధి సృష్టించాలి. మరి 5 సంవత్సరాల్లో మీరు ఏ రిజర్వాయర్ పూర్తి చేశారు? గాల్లో వచ్చి భూమి పూజలు చేసి